హాయ్ హలో నమస్తే ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను ఫ్రెండ్స్. మీరు కూడా బాగున్నారని ఆశిస్తున్నాను. ఈరోజు మన వీడియో వచ్చేసి ఫ్రెండ్స్ చికెన్ ఫ్రై చేసుకుందాం ఫ్రెండ్స్. అంటే చికెన్ ఫ్రై అంటే డాబా స్టైల్ చికెన్ ఫ్రై చేసుకుందాము. చాలా అంటే చాలా సింపుల్గా, టేస్టీగా, అలాగే చాలా అంటే చాలా ఎక్కువ ఐటమ్స్ కాకుండా తక్కువ ఐటమ్స్ తోటే మనం ఈరోజు డాబా స్టైల్ చికెన్ ఫ్రై చేసుకుందాం ఫ్రెండ్స్. ఈ వీడియో ఫుల్ వరకు చూడండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మరిన్ని వీడియోల కోసం గంటను కొట్టండి మన ఛానల్ని. అలాగే మీ యొక్క ఆలోచనలు కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి. ఓకేనా ఫ్రెండ్స్? మరీ ఎక్కువ ఐటమ్స్ మన ఇంట్లో ఉండే ఐటమ్స్ తోటే డాబా స్టైల్ చికెన్ చేసుకుందాం. ఓకేనా ఫ్రెండ్స్? ఇలా చేశారంటే, ఈ పద్ధతిలో చేశారంటే పిల్లలు పెద్దలు అందరూ ఒక్క ముక్క కూడా వదలకుండా తినేస్తారు. ఇక లేట్ ఎందుకు ఫ్రెండ్స్, ఈ వీడియో ఫుల్ వరకు చూడండి. అలాగే ఒక లైక్ మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఓకేనా? ఇప్పుడు చికెన్ ఫ్రై చేసుకుందాం ఫ్రెండ్స్. ముందుగా గ్యాస్ ముట్టించుకొని ఒక కడాయి పెట్టుకుందాము. ఇలా కడాయి పెట్టుకొని కడాయి వేడైన తర్వాత ఒక 3 పావులు నూనె పోసుకున్నాను నేనైతే. మీరు ఎక్కువ నూనె వాడే వాళ్ళైతే ఎక్కువ పోసుకోండి, తక్కువ వాడే వాళ్ళైతే తక్కువ పోసుకోండి. నేనైతే నూనె ఎక్కువ వాడాను కాబట్టి నేను 3 పావులే పోసుకున్నాను. నూనె వేడైన తర్వాత ఒక స్పూన్ పోపు దినుసులు వేసుకుందాము. అన్నీ కలిపినే ఉంటాయి కదా ఫ్రెండ్స్, అవి అయితే మంచిగా ఉంటుంది. ఇలా పోపు దినుసులు వేడైన తర్వాత ఒక 2-3 పచ్చిమిర్చిని చిన్న చిన్నగా కట్ చేసి వేసుకోవాలి. ఒక మీడియం సైజు ఉల్లిపాయని కూడా వేసుకోవాలి. వేసుకొని మంచిగా నూనెలో ఫ్రై చేసుకోవాలి. చూస్తున్నారా ఫ్రెండ్స్? అలాగే ఒక 2 ఎండుమిర్చి, అలాగే కరివేపాకు వేసుకొని మంచిగా ఒకసారి కలుపుకోవాలి. ఈ ఉల్లిపాయలు, కరివేపాకు ఇవన్నీ మంచిగా ఫ్రై అయిన తర్వాత ఇవి మసాలాలు ఉంటాయి కదా, దాల్చిన చెక్క, లవంగం, ఇలాచి వేసుకొని కలుపుకోవాలి ఫ్రెండ్స్. మరీ ఎక్కువ అవసరం లేదు, అన్నీ మన ఇంట్లో దొరికేవే. అలాగే ఒక 5 లేక 6 అట్లా గోంగూర ఆకులు ఉంటాయి కదా ఫ్రెండ్స్, అవి అయితే మనకు చికెన్ గోంగూర అని బాగుంటుంది. ఇలా తగినంత అల్లం వేసుకొని కలుపుకోవాలి. మీరు టమాటాలు ఉంటే టమాటాలు వేసుకోవచ్చు, టమాటాలు లేకపోతే గోంగూర వేసుకోవచ్చు. నేను టమాటాలు లేవు కాబట్టి గోంగూర వేసుకున్నా, ఎందుకంటే మనకు కొంచెం పులుపు కావాలి కాబట్టి గోంగూర వేసుకున్నా ఫ్రెండ్స్. మీరు ఇష్టమైతే వేసుకోండి, లేకపోతే లేదు. ఇప్పుడు తగినంత పసుపు వేసుకొని కలుపుకోవాలి. ఇలా మనకు అన్నీ చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, నూనెలో ఎంత మంచి ఫ్రై అయినాయో. మరీ ఎక్కువ కాకుండా ఇలా మీడియంలో ఫ్రై కావాలి. ఇప్పుడు మనం ముందుగా శుభ్రంగా కడుక్కున్న చికెన్ ముక్కల్ని కూడా వేసుకోవాలి. ఇలా చికెన్ ముక్కలు మొత్తం వేసుకొని మంచిగా అవన్నీ పట్టేలా కలుపుకోవాలి. మనము చికెన్లో కొంచెము డాబాల్లో అయితేనేమో కారం జర ఎక్కువ వేస్తారు ఫ్రెండ్స్. మనం ఇంట్లో పిల్లలు తింటారు కాబట్టి మనం తక్కువనే వేసుకోవాలి. కొద్దిగా చింతపండు నానబెట్టుకొని వేసుకోవాలి. ఇలా చింతపండు వేసుకున్న తర్వాత మంచిగా కలుపుకొని ఒక 10 నిమిషాలు చికెన్ని మంచిగా ఫ్రై చేయాలి. చూస్తున్నారు ఫ్రెండ్స్, మంచిగా ఫ్రై అయింది. ఇప్పుడు మంచిగా కలుపుకొని మనము తగినంత కారం వేసుకుందాము. మీరు కారం ఎక్కువ తినే వాళ్ళైతే ఎక్కువ తినండి, పిల్లలు ఉన్న వాళ్ళైతే తక్కువ తినండి. అంటే వేసుకోండి, అది మీ ఇష్టము. నేనైతే మీడియంలో వేసిన ఫ్రెండ్స్. మా పిల్లలు ఎక్కువ కారం తినరు కాబట్టి నేను కొద్దిగానే వేసిన. ఇలా మంచిగా కలుపుకొని కారం వేసిన తర్వాత ఒక 2-3 నిమిషాలు మంచిగా సన్నని మంట మీద ఫ్రై చేసుకోవాలి. అలాగే కొంచెం రుచికి తగ్గట్టు ఉప్పు వేసుకోండి. కొంచెం కొంచెం వేసుకొని సరిపోతుంది. చూస్తున్నారు ఫ్రెండ్స్, మనకు చికెన్ ఫ్రై అనేది చాలా అంటే చాలా సింపుల్గా రెడీ అయిపోయింది. లాస్ట్ ఫైనల్లో మనము సన్నగా తరిగిన కొత్తిమీరని వేసుకొని మంచిగా కలిపి వేసుకుంటే మనకు వేడిగా డాబా స్టైల్ చికెన్ ఫ్రై రెడీ అయింది ఫ్రెండ్స్. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే గంటను కొట్టండి ఫ్రెండ్స్. మరిన్ని వీడియోల కోసం కామెంట్ రూపంలో తెలియజేయండి. ఓకే.